వెల్కమ్ టు క్రైమ్ ఎనాలిసిస్. గతంలో ప్రతిపక్ష నాయకులు ఫోన్లు ట్యాపింగ్ చేసిన అధికారులపై ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొరడా జులిపించింది. ఇప్పటికే ఆ ఫోన్లు ట్యాప్ చేసిన డిఎస్పీ ఒక వ్యక్తిని పూర్తిగా సస్పెండ్ చేసింది. అంతేకాకుండా ఆ వ్యక్తి వెనుకున్న అసలు అధికారులను పట్టుకోవాలంటూ అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అదే అంశంపై ఈరోజు ఎనాలిసిస్. అసలు ఫోన్లు ట్యాప్ చేయడం అనేది ఎవరి తరం అవుతుంది, ఎవరి ఫోన్లైనా ట్యాప్ చేయొచ్చా, ఒకవేళ ట్యాప్ చేయాలంటే నిబంధనలు ఏం చెబుతున్నాయి అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ పోలీస్ అధికారి డాక్టర్ సర్వేశ్వర రెడ్డి గారితో పాటు ఈ కేసులో కంప్లైంట్ ఇచ్చిన హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు కూడా ఉన్నారు. ప్రస్తుతం సర్వేశ్వర రెడ్డి గారిని అడిగి ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాలంటే ట్రాయ్ నిబంధనలు ఏం చెప్తున్నాయి, అనుమతి లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా ఫోన్ ట్యాప్ చేసే ఏ సెక్షన్ గా కేసు నమోదవుతున్న విషయాన్ని సర్వేశ్వర రెడ్డి గారిని తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఒక వ్యక్తిని ట్రాప్ చేయాలంటే, ఒక వ్యక్తి ఫోన్ ట్రాప్ చేయాలంటే సాధారణంగా అతను దేశద్రోహి అని అయి ఉండాలి, లేదా మోస్ట్ వాంటెడ్ అని అయి ఉండాలి, లేదా గతంలో పనిచేసినప్పుడు కొంతమంది మావోయిస్టులకు సంబంధించిన వాళ్ళని చూడాలి. అంటే కాన్స్పిరసీ ఎక్కడ ఉందని చూసే వాళ్ళు మాత్రమే చేసేవారు. పర్టికులర్ గా దేశద్రోహానికి సంబంధించిన అన్లాఫుల్ యాక్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే చేసేవారు. కానీ క్రమేపీ అది కొంతమంది మోస్ట్ వాంటెడ్ కానీ హ్యాబిచువల్ అఫెండర్స్ వాళ్ళ మూవ్మెంట్ తెలుసుకోవడానికి కూడా చేసేవారు. అది క్రమేపీ ఏమైందంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు వాళ్ళ యొక్క మెప్పు పొందడానికి ప్రతిపక్ష నాయకులు ఫోన్ ట్యాప్ చేయడం తెచ్చారు. కానీ క్రమేపీ అది వికృతంగా మారిపోయి ఎవరి ఫోన్ ట్రాప్ చేసే అధికారికి వచ్చింది. ఇప్పుడు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడులో ఉన్న ప్రతిపక్ష నాయకులు ఫోన్ ట్రాప్ చేసిందంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ డిఎస్పీ ప్రణీత్ అనే ఎస్ఐబిలో పంచిన వ్యక్తిని సస్పెండ్ చేసింది. అసలు నిబంధనలు ఏం చెప్తున్నాండి, ఎవరి ఫోన్ ట్యాప్ చేయొచ్చా? మురళి, గుడ్ మార్నింగ్ టు అరుణ్ కుమార్ గారికి, మీకు అందరికి గుడ్ మార్నింగ్. అయితే మురళి, ఎవరి ఫోన్ పడితే వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయడానికి లేదు. ఇట్స్ ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్. ప్రైవేట్ టెలిఫోన్ ఇప్పుడు 1890లో ఫస్ట్ అమెరికాలో స్టార్ట్ అయింది ఇది టెలిఫోన్ ట్యాపింగ్ అనేది. సబ్సిక్వెంట్గా మళ్ళీ పర్ల్ హార్బర్ అని సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు 1945లో టెలిఫోన్ ట్యాప్ చేసి హార్బర్ అటాక్ చేసింది జపాన్ వాళ్ళు. పరిణామం ఇంకా వస్తూ వచ్చింది, ఇండియా వరకు వచ్చింది, మనతో కూడా వచ్చింది. ఇప్పుడు ఏంటి అంటే మురళి, టెలిఫోన్ ట్యాపింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. అది ఎవరు మీరు చెప్పారు ఇంతకుముందు, రైట్గా చెప్పారు. అనేది డిఎస్పీ గారిని సస్పెండ్ చేసిండ్రు. డిఎస్పీ ఈజ్ ద ఓన్లీ ఇనిషియేటివ్ అథారిటీ, అంతే తప్ప ఫార్వర్డింగ్ అథారిటీస్ ఉంటాయి కదా. డిఎస్పీ తర్వాత అడిషనల్ ఎస్పీ, ఎస్పీ, డిఐజీ, ఐజీ, డీజీ. ఎస్ఐబి ఈజ్ డైరెక్ట్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ డీజీ. సీఎంకు డీజీకి తెలియకుండా ఈ ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ కావు. ఫ్యాక్ట్ అండ్ క్లియర్. ఆ డిఎస్పీకి అంత ధైర్యం ఉండదు, చేయలేరు కూడా. ఎందుకంటే చాలా సీరియస్ అఫెన్స్. అఫెన్స్లో పనిష్మెంట్ తక్కువ ఉంది. కానీ ఈ అఫెన్స్ గురించి కాకుండా సాధారణంగా ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాలంటే ఏ విధంగా మనం చేయాలంటే ట్రాయ్ అనుమతి తీసుకోవాలా, లేదు అతనిపైన కేసుల గురించి సెంట్రల్ గవర్నమెంట్ పంపించి తీసుకోవాలా? ఇప్పుడు అలారమింగ్ క్రైమ్ అయినప్పుడు కానీ, లేకుంటే లా అండ్ ఆర్డర్ డిజార్డర్ అయినప్పుడు కానీ, లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ వచ్చినప్పుడు కానీ, ఇలాంటి సర్కమ్స్టెన్స్లో ఆ పర్మిషన్ ఆయన దాంట్లో కూడా పర్మిషన్ తీసుకోవాలి. హోమ్ సెక్రటరీ ఇస్ ద కాంపిటెంట్ టు గివ్ ద పర్మిషన్. అందుకొరకు ఆ పర్మిషన్ తీసుకోకుండా ఏం చేసినా ఇల్లీగల్, లయబుల్ టు ప్రాసిక్యూట్. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5 క్లాస్ 2 కింద పనిష్మెంట్ ఉంటుంది, 3 సంవత్సరాలు జైలు ఉంటుంది. ఇదే క్రైము అగ్నేత స్టేట్ ఉండి కాన్స్పిరసీ నడుస్తుందంటే మాత్రం లైఫ్ పడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది అట్లా జరగలేదు కదా మురళి. పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు గోల్ పెట్టి నా టెలిఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పి అప్పట్లో డీజీ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందరం బండి సంజయ్ గారు కూడా నాది కూడా టెలిఫోన్ ట్యాప్ అవుతుంది, ఈ విధంగా చేస్తున్నాను, ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చాడు. బట్ నో బడీ వాజ్ రెస్పాన్స్. కింద గవర్నమెంట్ కన్వీన్స్ ఉంది కనుక ఎవరేం చేయలేకపోతే దీంట్లో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఆనరబుల్ సీఎం గారు, గత సీఎం గారు ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ థింగ్. ఎందుకంటే డీజీ సీఎం నోటీసులు లేనిది ఇంపార్టెంట్ ప్రతిపక్ష నాయకుల టెలిఫోన్ ట్యాప్ చేయడానికి ఎలాంటి అధికారం కానీ పవర్ కానీ ఏది లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం ఒక కన్స్ట్రక్టివ్ రోల్ నిర్వహిస్తుంటుంది. వాళ్ళు గవర్నమెంట్ ఎక్కడైనా లేకపోతే ఉండి ఏమైనా పబ్లిక్ అగ్రెస్ట్ పోతుంటే రెక్టిఫై చేసుకొని చెప్తుంటారు, మాట్లాడుతుంటారు, స్పీచ్లు ఇస్తుంటారు. అంత మాత్రం సైనిక లేదు.
ఆర్టికల్ 21 వయలేషన్ ఆఫ్ ది ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్ లిబర్టీని డిస్టర్బ్ చేయడము. తర్వాత 19 క్లాస్ 1 ఏ కింద కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, దాన్ని కూడా వయలేట్ చేయడం, ఇవన్నీ చేస్తే తర్వాత క్రైమ్. అది సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. ఒకటి అంతటికి ఆయన ఒక్కడే కాదు, ప్రణీత్ డిఎస్పీ గారిని సస్పెండ్ చేయడం ఆయన ఇనిషియేటివ్ అథారిటీ అని తప్ప వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ ది దెన్ డీజీ, తర్వాత ఐజీ అక్కడ ఉన్నప్పుడు ఐజీలు వీళ్ళందరూ 9 సంవత్సరాలు ఏం చేశారో మొత్తం కావాలి. సబ్సిక్వెంట్ వాట్ ఐ హ్యాడ్ న్యూస్ అవన్నీ అంటిపెట్టి తగలబెట్టిందంట, ఇది సీడీలు వీళ్ళు అని ఆ పేపర్లు గీపర్లు అన్ని. అట్స్ అనదర్ క్రైమ్. సెట్ అబ్లేజ్ విల్ఫుల్ గా అబ్లేజ్ చేసినట్టే కదా. ఇది ఒకటి అంటిపెట్టినంత మాత్రం సార్ ఇప్పుడు ఆ డిస్క్లు తగలబెట్టిన మాత్రాన సాక్ష్యాలు తారుమారు చేయడం, సాక్ష్యాలు మ్యానిపులేట్ చేయడం అన్నది అదేముందంటే 201 లో వస్తుంది. కానీ వాళ్ళు అసలు ట్రాప్ చేయడం అనేది పెద్ద నేరం కదా. 201 కాన్స్పిరసీ కింద రాదా, ముందు కాన్స్పిరసీ కూడా యాడ్ అవుతుంది కదా. 120B ఇది ట్రాప్ చేయడం పెద్ద నేరం. 120B వస్తుంది. ఈ ఆర్టికల్ 19 ఎఫెక్టెడ్ అవుతుంది, ఆర్టికల్ 21 ఎఫెక్టెడ్ అవుతుంది. సార్ ఒక డిఎస్పీ పై అధికారులు, సార్ అక్కడ ఒక డిఎస్పీ పై అధికారులు అనుమతి లేకుండా చేసేంత సాహసం చేస్తాడంటారా? హైలీ ఇంపాసిబుల్ నాకు తెలిసేంత వరకు అయితే. ఇది హీనియస్ అఫెన్స్ కదా, రేపు సీరియస్ లా ఎవరు తన తలకాయ కోసుకొని ముందర పెట్టాడు కదా. అవును. ఇంకేమన్నా ఒకవేళ చేసిండు అంటే మనం ఆ ఎస్ఐబి అనేది నీకు తెలుసుగా, మళ్ళీ యూ హ్యావ్ లాట్ ఆఫ్ లింక్స్ విత్ ద పోలీస్ ఆఫీసర్స్. అక్కడ పోయి ఇక్కడ వాళ్ళంతా పోయి దాన్ని పోయి ప్రమోషన్ తీసుకొని బయటకు వస్తారు. మళ్ళీ ఇటువంటి ఘనకార్యాలు తీసుకొని వస్తున్నారు అనేది సస్పెండ్ చేయాల్సి వస్తుంది. సార్ ఇది కేవలం ఇండియాలో లెవెల్లో కాకుండా వేరే కంట్రీల్లో కూడా ఈ ఫోన్ ట్రాప్ చేసడం అనేది ఒక యాప్ ఉంది, దాని ద్వారా చేస్తుంటారు అనేది వాస్తవా? అది ఇట్స్ నాట్ సో పాసిబుల్, బట్ ఇంటర్సెప్ట్ చేస్తుంటారు. ఈ టెర్రరిస్ట్ కాల్స్ వచ్చేస్తుంటాయి ఇండియాకు, ఇంటర్నల్ సివిల్ వార్ క్రియేట్ చేయాలని. అవి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తాయి, ఐబీ చేస్తుంది. అది ఓకే, ఐబీ చేసి అప్పుడప్పుడు ఐబీ ఇన్పుట్స్ అని వస్తుంటే చూడండి, మళ్ళీ ఫెస్టివల్స్ అప్పుడు అది ఐబీ చేస్తుంది ఆ పని. అందుకొరకు న్యాబ్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే టెర్రరిస్ట్ అనేది ఫారిన్ కంట్రీస్ లో ఇక్కడ ఫోన్ లో న్యాబ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే డిస్టర్బ్ కాకుండా చూస్తారు తప్ప ఇక్కడ ఎవరికి వస్తుందో వాళ్ళ లింక్స్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ఇందులో కాల్ డేటా తీసుకోవడం వేరు, కాల్ రికార్డింగ్ వేరు. ఇప్పుడు ఈ రెండిట్లో సెక్షన్స్ ఏం మారుతుంటాయా? కాల్ డేటాకు పనిష్మెంట్ 2 years ఉంది, తర్వాత 2 కోట్ల రూపాయలు పనిష్మెంట్ ఉంది డేటా ట్రాన్స్ఫర్ కింద. కాల్ రికార్డ్ చేయడం ఉంది, కాల్ రికార్డ్ చేయడం 3 years. తర్వాత కాన్స్పిరసీ ఇవన్నీ యాడ్ అయినా అనుకో, ఇప్పుడు చేసిన అంటిపెట్టాల్సిన అవసరం ఏముంది ఆయనకి డిఎస్పీ గారికి. తప్ప ఇటే మిస్టేక్ అంటే వాలంటరీగానే ఉండాలి, లేకుంటే ఎవరైనా ఆఫీసర్ ఇండ్యూస్ చేసి ఉండాలి. సార్ ఇప్పుడు కేసులో ఒక డిఎస్పీని సస్పెండ్ చేశారు, ఆ డిఎస్పీ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఫర్దర్ గా ఇంక పై అధికారం వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారు? ఓకే, మీరు చెప్పారు. నేను అదే పాయింట్ అవుట్ చేస్తున్నా. మురళి సస్పెన్షన్ కు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎప్పుడు వస్తుంది? క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేసుకున్న తర్వాత కస్టడీ తీసుకుంటే వస్తుంది, లేకుంటే అరెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. చేసినప్పుడు ఆయన ఎవరెవరు పేర్లు చెప్తాడు, ఎందుకు చేసినని చెప్తాడు, రీజన్, మోటివ్, ఇంటెన్షన్స్ అన్ని వస్తాయి బయటికి. కానీ పోలీసు సమక్షంలో ఇచ్చిన కన్ఫెషన్ వాల్యుబుల్ కాదు కదండి. అది సెక్షన్ 25 కింద వాల్యుబుల్. అడ్మిషన్ బిఫోర్ ది పోలీస్ ఆఫీసర్ ఇస్ నాట్ అడ్మిసబుల్. సెక్షన్ 27 కింద తీసుకోవాలి కన్ఫెషన్. ఇప్పుడు ఇంకొకటి మురళి, ఈ సీనియర్ ఆఫీసర్స్ అంతా ఫార్వర్డింగ్ అథారిటీ అన్నప్పుడు లయబిలిటీ ఆన్ దేర్ పార్ట్ ఆల్సో కదా మురళి. ఇప్పుడు అకార్డ్ పర్మిషన్ ఫార్వర్డెడ్ అండ్ అకార్డ్ పర్మిషన్ రాస్తారు వీళ్ళు. ఓకే, అలా రాస్తేనే ఇస్తారు. మనం ఇన్ని స్టేజ్ రాసినప్పుడు అందరు రెస్పాన్సిబుల్ కదా. డైరెక్ట్లీ స్క్వైర్లీ రెస్పాన్సిబుల్ ఆఫ్ డీజీ, ఎందుకంటే డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ది డీజీ. అంటే డీజీ గారు కూడా పర్మిషన్ అనుమతి లేకుండా, ఆయన నోటీసులు లేకుండా మధ్యలో అంటే డిఎస్పీకి డీజీపీకి మధ్యలో ఒక వ్యక్తి ఇదంతా నడిపారనేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరోపణ. ఆయన చుట్టూ తిరిగే అవకాశం కనిపిస్తుంది కదండి. అంటే ఆయన డీజీపీని కూడా కాదండి, ఆయన డీజీపీని కూడా ఓవర్లుక్ చేశారు, గవర్నమెంట్ తన చేతిలో ఉంది అని ఒక వార్త. అదొక వాదన ఉంది, ఆరోపణ ఉంది, ఊహాజనితమే అనుకుంటాను. ఎందుకంటే సీరియస్ అఫెన్స్ కదా మురళి ఇది. ప్రతిపక్ష నాయకులు ఇవన్నీ చేయడము, డిస్టర్బెన్స్ ఆఫ్ పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంటుంది వాళ్ళది. ఎన్ని ఇంటారు, సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ అన్ని పోతుంటాయి కదా, ప్రైవసీ ఎంత వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ దగ్గర మెప్పు పొందడానికి కొంతమంది అధికారులు చేస్తున్న ఇటువంటి ఈ తరహా పనులు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, అంటే ఏ గవర్నమెంట్ కూడా ఆపోజిట్ పార్టీ ఏం చేస్తుంది కనుక్కోమని చెప్పదు, కానీ కొంతమంది ఉత్సాహంగా మార్కులు కొట్టడానికి చేస్తుంది అనుకుంటారు కదా. అవును మురళి, అతనే కాకుండా 30 మంది కానిస్టేబుల్ యూజ్ చేసినది కూడా వస్తుంది. అవును, ఇది ఎక్కడవుతున్నా 30 మంది కస్టడీలో తీసుకొని ఇంటరాగేట్ చేస్తే బయటకు వస్తుంది ఫ్యాక్ట్. అలోన్ ఈజ్ డూయింగ్ ఆర్ అదర్వైజ్ ద కన్సెంట్ ఆఫ్ ది డీజీ ఈజ్ డూయింగ్ అనేది
ఇట్ విల్ కమ్ అవుట్. అరుణ్ కుమార్ గారు కరెక్ట్ కంప్లైంట్ చేశారు, బికాస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సొసైటీ ఈస్ వెయిటింగ్ ఫర్ దిస్ వన్. మేయర్ సస్పెన్షన్ ఈస్ నాట్ ది సొల్యూషన్ ఫర్ దిస్ హీనియస్ క్రైమ్. కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసిన తర్వాత ఇంటరాగేట్ చేసి మీరు అన్నట్టు కన్ఫెన్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మురళి, సస్పెన్షన్ ఇస్ ద రిలీఫ్ ఫర్ ఫ్యూ డేస్. సర్వేశ్వర రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి, ఈ తరహా నేరాలు జరగకుండా ఉన్నట్టు ఏం చేయాలి? అంటే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ని చేయొచ్చు, బీజేపీని చేయొచ్చు. ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు. దీన్ని పులి స్టాప్ పడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎవరైతే చేసిందో వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్స్. స్ట్రింజెంట్ యాక్షన్ అంటే ఇట్ షుడ్ బి పనిష్డ్ సివియర్లీ అండ్ యాక్షన్ షుడ్ బి ఇనిషియేటెడ్ ఇమ్మీడియట్లీ. Do not give any scope to delay or to manage the things. That's what what is my opinion. ఓకే, ఈ తరహా నేరాలు ఇకపై జరగకుండా ఈ సాంప్రదాయం పులి స్టాప్ పట్టాలంటే గతంలో చేసిన నేరాలు ఈ తరహా నేరం చేసిన వ్యక్తి మీద కఠినంగా చర్యలు తీసుకుంటే ఇకపై కూడా అటువంటి అధికారులు వాళ్ళకి ఒక మెసేజ్ పోతుంది కాబట్టి దీనికి పులి స్టాప్ పడుతుంది అంటున్నారు సర్వేశ్వర రెడ్డి గారు. ఖచ్చితంగా ఈ సాంప్రదాయానికి పులి స్టాప్ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ పై సర్వేశ్వర రెడ్డి గారు మాట్లాడాడు. తర్వాత అరుణ్ కుమార్ గారి అభిప్రాయం తెలుసుకుందాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్న హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది, ఏ సెక్షన్ల మీద కేసు నమోదు అవుతుంది, ఒకవేళ ఈ కేసు కానీ నమోదై తర్వాత ఇన్వెస్టిగేషన్ లో కానీ ప్రూవ్ అయితే ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది విషయాన్ని అరుణ్ కుమార్ గారు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఎస్ఐబిలో డిఎస్పీ వ్యవహారం తీసుకుంటే అందులో ఇప్పటికే గవర్నమెంట్ ఆల్రెడీ సస్పెండ్ చేసింది డిఎస్పీ ప్రణీత్ రావుని. తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ క్రిమినల్ దీంట్ల ప్రకారం వెళ్దాం సమయంలో మీరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తలుపులు తట్టడం, ఈ కేసు నమోదు చేయాలంటే మీరు ఒక ఫిర్యాదు ఇచ్చారు. దాని సారాంశం ఏంటండి? సార్, అవతల వాళ్ళు ఏమి వినాలి అనుకుంటున్నారు అనే దాని మీద ఒక మూవీ వచ్చింది, మన్మధుడు సినిమాలో నాగార్జున గారి పాత్ర గురించి మనం అందరం చూసినాం. ఈ అత్యుత్సాహం మళ్ళీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు చూపించడం, ఆయన తన పార్టీని నిలబెట్టుకోవడానికి రకరకాల కుయుక్తులకు పాల్పడడం, యుక్తులు పాల్పడితే ఓకే, కానీ కుయుక్తులకు పాల్పడడం, తనతో ఉండే వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయించడం, తన కొరకు పనిచేస్తున్న వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేయించి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు అనే అభద్రతా భావాన్ని అది పెరిగి పెద్దయి పూర్తి స్థాయిలో ఎస్ఐబికి దాన్ని అసైన్ చేయడం, ప్రణీత్ రావు అనే వ్యక్తిని దానికి ప్రత్యేకంగా యాక్సిలరీ ప్రమోషన్లో అక్రమంగా ప్రమోషన్ లిస్ట్ తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని ఒక వ్యవస్థను పూర్తిగా దానికి అసైన్ చేసి కొంతమంది 30 నుంచి 40 మంది ఉద్యోగులను దానికి కేటాయించి మిగతా వాళ్ళ చుట్టూ కాదు తన చుట్టూ ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలన్న ఆసక్తి, కేవలం తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమే దాన్ని ఉంచుకోవడం, ప్రభుత్వం ఏ పనులు చేయకుండా తాను తన ఫామ్ హౌస్ కు కన్ఫైన్ కావడం, ఇవన్నీ రాజకీయంగా ఎవరు కూడా ప్రశంసించరు. సార్, ఈ తరహా రోగం అనేది చంద్రశేఖరరావు గారి దగ్గర కాదు, గతంలో ప్రభుత్వాలు పక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ జబ్బును అలవాటు చేసుకున్నాయి కదండి. సార్, ఇందులో కాన్స్టిట్యూషనల్ బ్రీచ్ ఉంది. మనకందరికి కూడా రాజ్యాంగం 140 కోట్ల మందికి మన రాజ్యాంగం, గౌరవ రాజ్యాంగం మనకు కొన్ని హక్కులను కల్పించింది. మన ప్రైవేట్ లైఫ్ ని మనం కాపాడుకునే అవకాశాన్ని ఇచ్చింది. అందులో ఎవరు ఇంటర్ఫియర్ కావడానికి లేదు, ఇంటర్సెప్ట్ కావడానికి లేదు, ఇన్ఫ్లుయెన్స్ కావడానికి కూడా లేదు. చట్టం అధికారం ఇవ్వలేదు, ప్రభుత్వానికే అధికారం ఇవ్వలేదు. అటువంటప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వ హోంశాఖకు మాత్రమే దేశ భద్రతకు సంబంధించి ఏమైనా ముప్పు వాటిల్లే సందర్భంలో అనుమానాస్పదంగా వ్యవహరించే వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేయడానికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి. ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్, కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో కూర్చున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే దాని రాజ్యాంగాన్ని కించపరచకూడదు, అవమానించకూడదు. మనం ఒక సందర్భంలో చూసినాం, ఆయన రాజ్యాంగాన్నే మారుద్దామన్నాడు. అంటే తనకు తెలుసు రాజ్యాంగ విరుద్ధమైన పనులు తాను చేస్తున్నానన్న విషయం ఆయనకు తెలిసిపోయింది కాబట్టి భవిష్యత్తులో ఎట్లాంటి ప్రమాదం రాకుండా ఉండడానికి ఆయన ఒక పిలుపు ఇవ్వడం జరిగింది, రాజ్యాంగాన్నే మార్చాలి అని చెప్పాడు. అంటే రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఎంత హాస్యాస్పదం. అది మారుతుండేదాన్నే రాజ్యాంగం అంటారు. మార్పులకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా మార్చుకునేది రాజ్యాంగం. కానీ తన అవసరాలకు అనుగుణంగా మార్చాలనుకున్న కుయుక్తులను ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. మాకు ఎప్పుడో మాకు భ్రమలన్నీ తొలగిపోయినాయి. అడ్వకేట్ జనరల్ ఆఫీస్లో జాయిన్ అయిన తొలి రోజు సాయంత్రమే మాకు ఆ భ్రమలన్నీ తొలగిపోయినాయి. ఈ ప్రభుత్వం ఏమీ చేయదు, కేవలం వాళ్ళ లబ్ధి కొరకు మాత్రమే పని చేయబోతుంది అన్న విషయం మాకు ఆ రోజే తెలుసు. కానీ చెప్పినా కూడా వినే అవకాశం ఎవరు పట్టించుకోలేదు. ఒక పానిక్ సిచ్యువేషన్, ఒక రకమైన ఉన్మాద స్థితిలో ఉన్నారు ప్రజలు. సార్, మీరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇందులో కేసీఆర్ గారి రోల్ ఉందా లేదా విషయం పక్కన పెడితే కొంతమంది అధికారులు కేసీఆర్ మెప్పు పొందడానికి ఈ తరహా నేరాలు చేసి ఉండొచ్చు కదా, ఆయన తెలియకుండానే. సార్ డెఫినెట్గా లబ్ధి ఎవరికి చేకూరుతుంది అనేది చూస్తారు.
ఇప్పుడు ఒకరు అకౌంట్ నుంచి ఒక వ్యక్తి ఒక క్యాషియర్, ఒక బ్యాంక్లో క్యాషియర్ ఒక 100 కోట్ల రూపాయలను పాస్వర్డ్ తెలుసు కదా అని చెప్పి తన అకౌంట్లోకి కొట్టుకుంటే తప్పు అది. అదే ఇంకో వ్యక్తి అకౌంట్లోకి కొడితే తెలిసిన క్లియర్గా మనకు ఆ ట్రాన్సాక్షన్ కనిపిస్తుంది. 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ మనకు కనిపిస్తుంది. ఆ అకౌంట్లో ఎవరి అకౌంట్లో ఉన్నది కూడా మనకు కనిపిస్తున్నప్పుడు ఆ 100 కోట్లను తిరిగి ఆ బాధితుడికి ఇప్పించాల్సిన బాధ్యత సిస్టమ్ది. అవును. అంతేగాని ఆయన 100 కోట్లు ఆయన అకౌంట్ ఉంది కాబట్టి ఆయనకు 100 కోట్లు వచ్చినాయి, ఆయనను వదిలేద్దాం, ఈ ఆఫీసర్ను శిక్షిద్దాం, నష్టపోయిన వారిని కూడా వదిలేద్దాం అని అంటే అది ఎంతవరకు భావ్యం? ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ల వల్ల లభ్యత చేకూరింది బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి, పార్టీ అధ్యక్షుడికి. తద్వారా ఆయన గవర్నమెంట్ నడుపుకున్న దానికంటే కూడా శత్రువులపై ఏ విధంగా, తనకు నచ్చని వాళ్ళపై ఏ విధంగా పైచేయి సాధించాలని ముందే వినడం. పైలట్ రోహిత్ రెడ్డి కేసులో మనకు అర్థమైపోయింది. బిఎల్ సంతోష్ గారి ఫోన్ కూడా ట్యాప్ చేసారు. అంటే రాష్ట్ర ఎల్లలు దాటి మరి ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మాట్లాడినరు. కేంద్రంలో ఉన్న వ్యక్తులు పైలట్ రోహిత్ రెడ్డితో మాట్లాడినరు, అక్కడ వచ్చిన స్వామీజీ మాట్లాడిండు. ఇవన్నీ కూడా వీళ్ళకి ఏ విధంగా తెలుస్తాయి? కేవలం అంజనం వేస్తే తప్ప దొరకనివి హై అండ్ టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళ ఫోన్లను యూజ్ చేయడం ద్వారా, ఈ సిస్టమ్ ద్వారా వాళ్ళు ట్రాక్ చేయడం, ట్రేస్ చేయడం, రికార్డ్ చేయడం, దాన్ని స్టోర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా రాజ్యాంగాన్ని అవమానించడమే. మీరు పైలట్ రోహిత్ రెడ్డి గారి కేసులో బిఎల్ సంతోష్ కి వాళ్ళు మాట్లాడే సంభాషణ విన్నారు అని మీరు చెప్తున్నారు. అదే విధంగా గతంలో ఓటు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆ టాపిక్ కూడా వినే ఉండే అవకాశం ఉందంటారా? ఎగ్జాక్ట్ సార్, ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది అదే. వీళ్ళకి ఏ విధంగా తెలుస్తాయి? యాక్చువల్గా మొట్టమొదటి విక్టిమ్ ఈ ఫోన్ ట్యాపింగ్ లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆయనను ఏ విధంగా ట్రాప్ చేసారు బాహటంగా చెప్పిండు. కలుగులోకి దొంగలను మేము పట్టుకోబోతున్నామని చెప్పిండు. ఆపరేషన్ చేయకముందే ఏసీబీ రేవంత్ రెడ్డి గారిని, స్టీఫెన్సన్ గారి ఇంట్లో అప్రహెండ్ చేయక ముందుకే బాహటంగా మీడియాలో ప్రకటించడం జరిగింది కేసీఆర్ గారు. అంటే దేర్ మస్ట్ బి ఏ ప్రొసీజర్ ఈజ్ గోయింగ్ ఆన్ అని వాళ్ళకు ముందే తెలుసు. ఆ టెక్నాలజీ ద్వారానే వాళ్ళని పట్టుకున్నారు. అంటే అప్పుడు ప్రశ్నించే వాళ్ళు లేరు. అడిగంది అమ్మాయిన పెట్టదన్నట్టు ఇప్పుడు చట్టాన్ని అడగకపోతే లబ్ధి చేకూరింది ఎవరికి? ప్రభుత్వం పడిపోలేదు, అవినీతి నిరోధక శాఖకు ఈ కేసు సంబంధం లేదు అని అప్పట్లో జడ్జి గారు చంద్రబాబు నాయుడు గారిని క్వాష్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టుకు పోయినా కూడా ఇంతవరకు అది ఓపెన్ కాలేదు. అంటే కొట్టివేయబడ్డది ఆ కేసు. అంటే తప్పుడు మార్గంలో అవినీతి నిరోధక శాఖకు సంబంధమే లేదు. అయినా సరే అవినీతి నిరోధక శాఖను ముందుకు పెట్టి ఎన్ని సంవత్సరాలుగా ఆ కేసును అట్లే ముందుకు తీసుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏదో తప్పు చేసిండ్రు అనే విషయాన్ని ప్రజల ముందు పెట్టి ఒక అద్భుత కల్పనను క్రియేట్ చేసినారు. తానే కరెక్ట్, మిగతా వాళ్ళంతా తప్పు అనే ఒక క్రియేషన్ ని క్రియేట్ చేసి రేవంత్ రెడ్డి గారిని విలన్ గా చూపించే ప్రయత్నం జరిగింది అప్పట్లో. అంటే దాని వెనక కూడా ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ఉంది, వ్యవహారం ఉంది. ఓకే సార్, కేసులో మీరు పంజగుట్ట పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసుల రెస్పాన్స్ ఎలా ఉందండి? ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. కాకపోతే అది వాస్తవంగా చెప్పాలంటే కింది స్థాయి పోలీసులు కాబట్టి వాళ్ళకుండే శశబిషలు, వాళ్ళకుండే భయాందోళనలు, గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి మీద ఫిర్యాదు వచ్చే వరకు ఖచ్చితంగా శశబిషలకు పోతారు. న్యాయ సలహాలు వాళ్ళు తీసుకుంటారు. గతంలో ఒక హైకోర్టులో పనిచేసిన అనుభవంతో నేను వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్, మీరు ఇచ్చిన కంప్లైంట్ కంటెంట్ ప్రకారం ఏ సెక్షన్స్ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది? సార్, దేశద్రోహం వస్తుంది ఇది 124A. ఓకే, ఇంకా అదే కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు కూడా దీన్ని టేకప్ చేయొచ్చు. క్రాక్ చేయాలి ఈ కేసుని, టేక్ ఓవర్ చేసి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంది కేంద్ర ప్రభుత్వంలో ఆధ్వర్యంలో పనిచేసే, కూడా ఈ కేసును చేపట్టవచ్చు. ఎందుకంటే ఇక్కడ తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఖండాంతరాలు దాటిందా, దేశాలను దాటిందా, ఆ ఇన్ఫర్మేషన్ దేని కొరకు ఉపయోగించరు, ఎవరి కొరకు ఉపయోగించరు అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మినిస్టర్ల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. అంటే క్యాబినెట్ మినిస్టర్ల ఫోన్లు ట్యాప్ అయితే కొనుక్కోవడానికి సిద్ధంగా ఉండేది సరిహద్దు దేశాలు, బయట దేశాలు. ఇందులో నేను భయాందోళన వ్యక్తం చేయడానికి కారణం ఏంటంటే ఇది చాలా చిన్న కేసు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఏదో ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినారు అనే మాటలు వస్తున్నాయి. సొంత భార్యల ఫోన్లను కూడా ట్యాప్ చేయించుకున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఇంత నీచమైన చర్యలకు వీళ్ళు పాల్పడ్డప్పుడు ఈ దేశానికి కూడా వీళ్ళు ఏదో కొమ్ము కాస్తారు, దేశం కొరకు పనిచేస్తారు అన్న భ్రమలు అయితే లేవు. రాష్ట్రం కొరకే పని చేయలేదు. 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్ట్ను ఏ విధంగా డిజైన్ చేసినారు, ఇంజనీర్లను పక్కకు పెట్టి చేయితోనే ఆయన డిజైన్ వేయడం, దాన్ని
అది ఎందుకు పనికి రాకుండా పోవడం, ప్రభుత్వం మారకముందే దాంట్లోంచి నీళ్లు తోడి పక్కకు పోయడం, అవన్నీ చూసినాం మనం. సార్ మీరు ఆ కేసులో దేశద్రోహం అన్న అన్లాఫుల్ యాక్ట్ వస్తుంది. ఒకవేళ అన్లాఫుల్ యాక్ట్ కానీ ఇన్వెస్టిగేషన్ లో ప్రూవ్ అయితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడొచ్చండి? లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్, చీటింగ్, ఇవన్నీ కూడా బ్రీచ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇవన్నీ చాలా పెద్ద సెక్షన్లు. అంటే లోతుగా అధ్యయనం చేస్తే తప్ప ఈ కేసు అర్థమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ రైట్ ఈచ్ అండ్ ఎవ్రీ, అంటే ఎన్ని లక్షల మంది ప్రాథమిక హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కును తుంగలో దొక్కి బ్రీచ్ చేసి ఈ కేసులన్నింటినీ, వీటి అన్నిటిని కూడా వినాలి, రికార్డ్ చేసుకోవాలి, హార్డ్ డిస్క్లలో పెట్టాలి అని చెప్పి దాచిపెట్టుకున్న వైనం ఇది ఖచ్చితంగా ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్, చీటింగ్, అమౌంట్స్ టు బ్రీచ్ ఆఫ్ ఇండియన్ సెక్యూరిటీ ఆల్సో. దేశ సార్వభౌమాధికారాన్ని కూడా దెబ్బ కొట్టే విధమైన చర్యలు ఇవి. అంటే కేంద్ర హోంశాఖని లెక్క చేయకపోతే, ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖనే లెక్క చేయనప్పుడు వీళ్ళకి ఏ విధమైన అధికారాలు ఉంటాయి? రాజ్యాంగాన్ని కించపరిచినట్టు, ఉల్లంఘించినట్టు, అబ్యూజ్ చేసినట్టు ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి ఇది చాలా సీరియస్ అఫెన్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా యాక్షన్ తీసుకుని సుమోటోగా కేసు వీళ్ళకు పర్మిషన్ రద్దు చేయాలి, పార్టీ పర్మిషన్ ఖచ్చితంగా రద్దు చేయాలి, శిక్షలు పడేట్టు వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ మిగతా ఏజెన్సీలతో పంచుకునేవాళ్ళని చెప్పి నేనైతే రిక్వెస్ట్ చేస్తాను. సార్ అందులో మీరు చెప్తున్నట్లుగా అన్లాఫుల్ యాక్ట్ తో పాటు ఈ ఎవిడెన్స్ అంతా కూడా వాళ్ళు పూర్తిగా డిస్ట్రాయ్ చేశారు. సీసీ కెమెరా ధ్వంసించాడు కానీ, హార్డ్ డిస్క్ ధ్వంసించాడు, అది కూడా యాడ్ అవుతుంది ఇందులో. 201 డెఫినెట్ గా డిస్ట్రాయ్, 201 స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్. అంతేకాకుండా రిట్రీవ్ చేస్తారు. వీళ్ళకున్న హైఎండ్ టెక్నాలజీతో వాళ్ళు ఏ విధంగా చేసినారో ఇప్పుడున్న ఈ కేసును ఛేదించాలంటే రిట్రీవ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఆ ఫోన్లలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఈ అధికారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రో పలానా ఫోన్ ట్యాప్ చేయమని, ఈ అధికారి ఎవరికైతే రిటర్న్ గా ఈ మెసేజ్లు పంపించిండో ఆ ఫోన్లన్నింటినీ సీజ్ చేసి రిట్రీవ్ చేస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది ఎవరెవరి ఫోన్లకు ఎవరెవరి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎప్పుడెప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎందుకు వచ్చింది, దాని తద్వారా జరిగిన కార్యక్రమాలు ఏవి. ఈ తప్పుడు కేసులన్నీ కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఇనిషియేట్ చేసిన కేసులన్నింటినీ కూడా ఖచ్చితంగా కొట్టేయాల్సిన సందర్భం. ఎందుకంటే బ్రీచ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇందులో ఉంది కాబట్టి, తప్పుడు పద్ధతుల్లో చేసిన కేసులు కాబట్టి కెనాట్ బి ఎంటర్టైన్డ్ ఎట్ ఆల్ ఎనీమోర్. సార్ ఫైనల్ గా చెప్పండి, ఈ తరహా నేరం అనేది ఏ గవర్నమెంట్ అధికారులు ఉంటే ఆ గవర్నమెంట్ ప్రతిపక్షాల ఫోన్లు ట్రాప్ చేయడం అనేది ఇంతకన్నా దరిద్రమైన పని. ఇప్పటికైనా పులి స్టాప్ పడాలంటే ఏం చేయాలి? డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి, అరెస్టులు చేయాలి. అరెస్టులు చేస్తే తప్ప ఇందులో ఒక పరిష్కారం అనేది లభించకపోవచ్చు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థలు కానీ, గవర్నమెంట్ వ్యవస్థలు కానీ ఎవరినైనా ఇంటర్ఫియర్ చేయాలి, ఇన్వాల్వ్ చేయాలంటే చాలా కష్టం. 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. వాళ్ళను ఇవన్నీ క్రోడీకరించి స్థానిక మ్యాజిస్ట్రేట్ ముందో, కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ ముందో పెట్టి పర్మిషన్లు తీసుకోవాల్సి వస్తుంది. పర్మిషన్లు తీసుకునేంత చిన్న కేసు కాదు ఇది, పెట్టి కేసు ఎంత మాత్రం కాదు. కాబట్టి దేశ భద్రతకు సంబంధించిన విషయం ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా ఫోర్త్ విత్ ఐఎమ్ ఆస్కింగ్ డీజీపీ తెలంగాణ టు యాక్ట్ అకార్డింగ్లీ ఇమ్మీడియట్లీ, ఫోర్త్ విత్ బై టు అప్రహెండ్ అక్యూజ్డ్. ఎంబడే అక్యూజ్డ్ ను అరెస్ట్ చేస్తే తప్ప ఇందులో లాభం చేకూరదు. దేశ భద్రత ఇన్వాల్వ్ అయి ఉంది. భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి నీచమైన చర్యలకు పాల్పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఇందులో ఉండాలి. సరే, కేసుని లోకల్ పోలీస్ కన్నా సిబిఐకి ఇస్తే ఏ విధంగా ఉంటుంది? సార్ ఐఎమ్ హ్యావింగ్ ఎవ్రీ హోప్ ఆన్ స్టేట్ పోలీస్. స్టేట్ పోలీస్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది, పని చేస్తుంది, భవిష్యత్తులో కూడా చేస్తుందనే నమ్మకం నాకుంది. సిబిఐ ఖండాంతరాలు దాటి దేశాంతరాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అనేది కావాల్సిన అవసరం ఉంది. కానీ అంతవరకు ఆగకుండా సిబిఐకి ఇంట్రెస్ట్ చేసే లోపు అరెస్టులు జరిగితే బాగుంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే, తండ్రి తప్పు చేసినా, అన్న తప్పు చేసినా, నేను తప్పు చేసినా, తప్పును